ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఒక ప్లాన్ ప్రకారం పనిచేస్తుంది. ప్రతి రూపాయిని ఖర్చు పెట్టే విషయంలో లెక్కలు పక్కగా వేసుకుంటుంది. ఇష్టం వచ్చినట్లు మనీ ఖర్చు పెట్టి వృధా చేయకూడదనే ఉద్దేశంతో ప్రతి పథకం అమలులో ప్లాన్ ప్రకారం పనిచేస్తుంది. ముఖ్యంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పెన్షన్ పథకం విషయంలో ప్రభుత్వం చాలా ప్లాన్డ్గా ఉంది. ఆ ప్లాన్ ఏంటో తెలిస్తే మీరు కూడా నిజమే అంటారు. ఎలాగో చూద్దాం. ఏపీ ప్రభుత్వం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పెన్షన్దారులకు సంబంధించి ఒక శుభవార్త చెప్పారు. ఆగస్టు నుంచి కొత్తగా 1,09,155 మందికి పెన్షన్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. అర్హులైన ఎవరికీ పెన్షన్ మిస్ అవ్వకూడదని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, అందువల్ల ఆగస్టు నుంచి కొత్త పెన్షన్ ఇస్తామని అన్నారు. అయితే ఇందులో ఒక ట్విస్ట్ ఉంది. నిజానికి ఇవి పూర్తి స్థాయి కొత్త పెన్షన్లు కావు. ఆల్రెడీ పెన్షన్ పొందుతున్న భర్తలు చనిపోతే వారి భార్యలకు వితంతు పెన్షన్ల కింద వీటిని ఇస్తారు. ఇలాంటి పెన్షన్లను ఇంతకు ముందు కూడా ఇచ్చారు. చెప్పాలంటే ప్రతి నెల ఇలాంటి లిస్ట్ తయారు చేస్తూనే ఉంటారు. ఎందుకంటే ప్రతి నెలలో కొంతమంది పెన్షన్ పొందుతున్న వారు చనిపోతున్నారు. దాంతో ఆ కుటుంబాలకు కొంత ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని భర్త చనిపోతే భార్యకు పెన్షన్ ఇవ్వాలి అని ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా ప్రతి నెల కొత్తగా వితంతు పెన్షన్ల లిస్టు రెడీ చేసి వారికి పెన్షన్ వచ్చేలా చేస్తుంది. ఆగస్టులో కొత్తగా 1,09,155 మందికి వితంతు పెన్షన్ల కింద ఒక్కొక్కరికి 4,000 రూపాయల చొప్పున ఇస్తారు. ఇలా ఈ అదనపు వితంతు పెన్షన్ల కోసం 43,66,00,000ను కేటాయించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇక్కడ మనకు ఒక డౌట్ రావచ్చు. ఇందులో కొత్తగా కేటాయించింది ఏముంది? చనిపోయిన వారికి ఇచ్చే డబ్బునే వారి భార్యలకు ఇస్తున్నారు కదా అని. కాకపోతే అలా చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వట్లేదు, కానీ ఏపీ ప్రభుత్వం ఇస్తుంది. అంటే ఇది ప్రభుత్వానికి భారమే అయినా కుటుంబాలకు ఇబ్బంది కలగకుండా ఈ నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వం ప్రజల డబ్బు వృధా కాకుండా ప్లాన్ ప్రకారం పనిచేస్తుంది. ఎలా అంటే వైఎస్ జగన్ సీఎం పదవి నుంచి దిగిపోయే నాటికి ఏపీలో మొత్తం పెన్షనర్ల సంఖ్య 66,34,372. ఇది గత ప్రభుత్వం అధికారికంగా చెప్పిన లెక్క. ఇప్పుడు ఏపీలో మొత్తం పెన్షనర్ల సంఖ్య 62,81,768 మంది. అంటే కూటమి ప్రభుత్వంలో 3,52,604 పేర్లను తొలగించింది. ఇందులో చనిపోయిన వారు, మిస్సింగ్ అయిన వారు, విదేశాలకు వెళ్ళిపోయిన వారు, అందుబాటులో లేని వారు అనర్హులుగా ఉన్నారు. ఇలా నిజమైన లబ్ధిదారులకి పెన్షన్ ఇస్తోంది ప్రభుత్వం. అనర్హులకు పెన్షన్ ఇవ్వకూడదు. అలా ఇస్తే ప్రభుత్వ డబ్బు వృధా అయినట్లే. అందుకే సర్కారు అనర్హుల పేర్లను తొలగించింది. తద్వారా పెన్షన్ పథకాన్ని ప్రక్షాళన చేసింది. గత వైసీపీ హయాంలో కొంతమంది అనర్హులు కూడా పెన్షన్ పొందారు. అలాంటి వారికి ప్రస్తుతం ప్రభుత్వం చెక్ పెట్టింది. ప్రజల డబ్బును ఆదా చేసింది. అలా ఆదా చేసిన డబ్బును కొత్త పెన్షన్ ఇచ్చేందుకు వాడుతుంది. ఇలా ప్లాన్ ప్రకారం చేస్తుంది. తద్వారా ప్రభుత్వంపై అధిక భారం పడకుండా చూసుకుంటుంది. వితంతు పెన్షన్లు అనేవి నిరంతరం నమోదయ్యే ప్రక్రియ. అందువల్ల కొత్తగా పెన్షన్ పొందుతూ భర్తను కోల్పోయిన వారు ఎవరైనా సరే భర్త మరణ ధృవీకరణ పత్రం, అలాగే ఇతరత్ర అవసరమైన పత్రాలతో గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి తమకు పెన్షన్ వచ్చేలా చేయాలని కోరవచ్చు. అప్పుడు సచివాలయ ఉద్యోగులు ఆ ప్రక్రియ చేపడతారు, లేదా ఆ ప్రక్రియ చేపట్టేందుకు ఏ అధికారిని కలవాలో వివరిస్తారు. తద్వారా భర్తను కోల్పోయిన మహిళలు భర్తకు ఇచ్చే పెన్షన్ను తాము పొందగలరు. జూలై నెలకు సంబంధించి ప్రభుత్వం 62,81,768 మందికి పెన్షన్ ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు 61,24,014 మందికి మాత్రమే పెన్షన్ ఇవ్వగలిగింది. మిగతా 1,57,754 మంది అందుబాటులో లేనివారు. వారిలో కొంతమంది చనిపోయి ఉండవచ్చు. మరికొందరు రకరకాల కారణాలతో పెన్షన్ తీసుకోకపోయి ఉండవచ్చు. ఇలా ప్రతి నెల దాదాపు 1,00,000 మందికి పైగా పెన్షన్ పొందట్లేదు. ఇలా కూడా ప్రభుత్వానికి కొంతమంది సేవ్ అవుతుంది. అలా సేవ్ అయ్యే డబ్బును ప్రభుత్వం తిరిగి లబ్ధిదారుల కోసం ఉపయోగిస్తుంది.